7 ముస్లిం మెజారిటీ దేశాల పౌరుల వీసాలపై విధించిన బ్యాన్ వివాదాస్పదం కావడంతో ట్రంప్ సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. గ్రీన్ కార్డుదారులను ఈ ఆంక్షల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ 7 దేశాల పౌరులకు గ్రీన్ కార్డు ఉంటే ఎప్పుడైనా అమెరికా రావచ్చు, వెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే అసలు వీసా ఆంక్షలు తొలగించాలని కోరుతూ దిగ్గజ కంపెనీలు ట్రంప్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఏడు ప్రధాన ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు 3 నెలల పాటు అమెరికాకు రాకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించడంతో అమెరికాపై అంతర్జాతీయంగా విమర్శల వర్షం కురిసింది. చివరకు ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. గ్రీన్ కార్డు హోల్డర్స్ ను కూడా ఎయిర్పోర్టుల్లోనే అడ్డుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. రోజురోజుకి ఆందోళన పెరుగుతూ ఉండడంతో కాస్త తగ్గిన ట్రంప్ గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఆంక్షల నుంచి మినహాయింపిచ్చారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలకు చెందిన వారిని 3 నెలల పాటు అమెరికాకు ప్రయాణాలు చేయకుండా నిషేధిస్తూ గతంలో ఉత్తర్వులిచ్చినా గ్రీన్ కార్డులున్న ఆ దేశాల పౌరులు నిరభ్యంతరంగా అమెరికాకు వచ్చి వెళ్లవచ్చని సూచించింది ట్రంప్ టీం. ఇది కొంత ఊరటే అయినా ఇదే సరిపోదని, వీసా ఆంక్షలే ఉండవద్దని అంటున్నాయి దిగ్గజ కంపెనీలు. వలస విధానాలపై ట్రంప్ నిర్ణయాలతో అసలుకే ఎసరొస్తుందని గ్రహించిన యాపిల్, గూగుల్, ఫేస్బుక్ లాంటి కార్పొరేట్ కంపెనీలన్నీ వీసా విధానాలకు నిరసనగా ట్రంప్కు ఓ లెటర్ రాయాలని నిర్ణయించుకున్నాయి. ఇదే జరిగితే వివాదాస్పద నిర్ణయంపై ప్రపంచంలోని పెద్ద కంపెనీలన్నీ కలిసికట్టుగా పోరాటం మొదలుపెట్టడం ఇదే మొదటిసారని అంటున్నారు నిపుణులు. వీసా విధానాలపై అన్ని రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాలో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో ఆందోళన ఎక్కువగా ఉంది. వలసల దేశమైన అమెరికాలో వలసలపై నిషేధమేంటని ఇప్పటికే దిగ్గజ కంపెనీల సీఈఓలు మండిపడుతున్నారు. ఇక న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను నిలిపివేసింది. ప్రస్తుతానికి గ్రీన్ కార్డు హోల్డర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చిన ట్రంప్ భవిష్యత్తులో తన విధానాలు మార్చుకోకపోతే వ్యతిరేకత తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.